మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మ నక్షత్రాధిపతి ఇచ్చే రాజధన యోగాలు. ఎందుకండి జన్మ నక్షత్రాధిపతి? మనం జన్మించినప్పుడు లగ్న కుండలి వేయించుకొని చూసుకుంటాం. జాతక చక్రం అది ఎలా ఉంది ఏంటి దాన్ని బట్టి యోగాలు. ముందుగా ఫస్ట్ ఎవరైనా మీ నక్షత్రం ఏదైనా అడుగుతారు. ఇది నేను చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. మీ నక్షత్రం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. నక్షత్రం బట్టి జీవితం అంటే మాకు ఈ నక్షత్రం అయితే బాగోదా అలా ఏం కాదండి. 27 నక్షత్రాలు మంచివే, కానీ మనం పుట్టిన జన్మ నక్షత్రాధిపతి ఎవరుంటారో ఆయన స్థితి ఎలా ఉన్నది దాన్ని బట్టి జీవితం ఉంటుంది. జీవితం మొత్తం ఒక జన్మ నక్షత్రాధిపతి బట్టి చెప్పేయచ్చు జీవితం. అందుకే జన్మ నక్షత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మొత్తం జన్మ నక్షత్రమే ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది మన జీవితం మీద. ఇప్పుడు చెప్తాను. మీరు నక్షత్రం ఏంటి అనేది చాలా మందికి ఇప్పుడు రోజుల్లో అయితే మొత్తం అందరికీ తెలుస్తుంది. 1 అశ్వినిలో పుట్టారా, మకలో పుట్టారా, మూలలో పుట్టారా. అశ్విని నక్షత్రం అయితే ఇదేంటండి, మూల అయితే జరగదంట, మూల వాళ్ళ కష్టాలంట, ఇవన్నీ ఉంటాయి. అందుకే చెప్తున్నది. మరి జ్యేష్ఠ అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండవని లేదు. గణాంత నక్షత్రాలు ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, ఉండవని లేదు. కానీ ఒక జన్మ నక్షత్రాధిపతి ఇప్పుడు ఒక మకర లగ్న జాతకులు తీసుకుందాం. ఓకే. జన్మ నక్షత్రాధిపతి చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారనుకుందాం. అంటే ఏంటి, శుక్రగ్రహం అయ్యారు మీ జన్మ నక్షత్రాధిపతి. అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే ఉంటాడో మనం జన్మించినప్పుడు అది మన నక్షత్రం. ఓకే. ఒక మకర లగ్న జాతకులు చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు బాగుండాలి? శుక్రగ్రహం బాగుండాలి మీకు. ఈ శుక్రుడు ఈ లగ్నానికి పంచమాధిపతి. ఓకే. దశమాధిపతి. ఏదైనా జన్మజాతక చక్రంలో ఒక గ్రహానికి ఒక కేంద్రం కోణం వస్తే అది సుపీరియర్ గ్రహం అవుతుంది. ఓకే. ఇక్కడ ఈయనకి మకర లగ్న జాతకులు చంద్రుడు పూర్వాషాలో ఉన్నారు, పంచమాధిపతి అయ్యారు. శుక్రుడు స్వరాశిలో కేంద్రంలో ఉన్నారు. ఈయనకి శుక్రగ్రహానికి ఏదైనా గ్రహ దృష్టి ఉందా చూడండి. శుక్రుడు ఏదైనా మంచి రాజయోగం ఇచ్చే గ్రహాలు చూస్తూ ఉన్నాయా అది చూసుకోండి. చూడట్లేదు. మీ శుక్రుడు ఎవరినైనా చూస్తున్నారా? అప్పుడు ఆ గ్రహము సుపీరియర్ గ్రహం అవుతుంది. ఇప్పుడు మీ జన్మ నక్షత్రాధిపతి పూర్వాషాఢ అయ్యి ఆ మకర లగ్న జాతకులయ్యి ఆ గ్రహము కూడా యోగకారకుడు మకర లగ్నానికి అయ్యి కోణంలో ఉంటే ఇంకా వెరీ గుడ్. వీళ్ళు అపర కోటీశ్వర్లు. ఓకే. కేంద్రంలో దశమంలో ఉన్నారు. ఇక్కడ దశమానికి కారకుడు బుధుడు అవుతాడు. ఆ బుధుడు కూడా మకర లగ్నానికి యోగ భాగ్యాధిపతి. అందువల్ల మంచి జాతకం ఇది. అప్పుడు శుక్రగ్రహం మీకు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా అనుగ్రహం ఉన్నట్టు మీ జన్మ నక్షత్రాధిపతి. ఓకే. ఇలా తీసుకోండి. ఒక
మక నక్షత్ర జాతకులు ఉన్నారు. ఒక తులా లగ్నం. ఈ కేతు వచ్చేసి వృషభ రాశిలో అష్టమంలో ఉన్నారు. కేతు అంటే జన్మ నక్షత్రాధిపతి లగ్నానికి అష్టమంలో ఉన్నారు. అష్టమకారకుడు ఎవరు? శని భగవానుడు. శని భగవానుడు తులా లగ్నానికి యోగకారకుడే. అందుచేత ఆ విధంగా మంచి జరుగుతుంది జన్మ నక్షత్రాధిపతి ఆ కారకుడిని తీసుకుంటే. అట్లాగే వృషభ రాశిలో ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా అయ్యారు. అయినప్పుడు యోగం. కేతువు వాళ్ళ ఇబ్బందులు రాకుండా అష్టమంలో ఉన్నారు కాబట్టి ఈ శుక్రగ్రహం కేతువుని చూస్తూ ఉంటే, కలయిక కాదండి, దృష్టి చూస్తూ ఉంటే ఇది అద్భుతమైన రాజయోగం. చూడాలంటే మరి ఎక్కడ ఉండాలి? వృశ్చిక రాశిలో ఉండాలి, 2వ ఇంట్లో ఉంటేనే కేతువుని చూస్తారు. ఎందుకు? చంద్ర నక్షత్రాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు. అష్టమం కాకుండా చంద్ర నక్షత్రాధిపతి చతుర్థంలో జలరాశిలో ఉన్నారనుకో, అష్టమం కాకుండా చంద్ర నక్షత్రాధిపతి జలరాశిలో చతుర్థంలో ఉన్నారనుకో, ఉండినప్పటికీ చతుర్థ కారకుడు చంద్రుడు కదా, ఈ చంద్రుడు బాగుండాలి. అంటే చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడికి ఎటువంటి నీచ స్థితి ఉండకూడదు. చంద్రుడికి అంటే పాపగ్రహ దృష్టి ఉండకుండా ఉంటే కేతు మంచి ఫలితాలు అందిస్తారు చతుర్థంలో ఉన్నప్పటికీ, అది జలరాశి అయినప్పటికీ. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళ జీవితం 48 తర్వాత సుఖవంతంగా ఉంటుంది. అంతవరకు చాలా చాలా ఇబ్బందులు, కష్టాలు చాలా ఉంటాయి. అష్టమంలో. చతుర్థంలో ఉన్నారు కేతు, బాగుంటుంది కదండి. అదే చెప్పాను, చంద్రుడు కారకుడయ్యాడు. ఇక్కడ కుజుడు ఇల్లే, ఇది మంచిదే. కానీ ఈ రాశ్యాధిపతి ఇక్కడ కుజుడు మారకుడు అవుతాడు, చంద్రుడు కారకుడు అవుతాడు. చంద్రుడు ఏ పాపగ్రహ దృష్టి లేకుండా ఉంటే ఇక్కడ కేతు బలాన్ని సమకూరుస్తారు. ఈ విధంగా తీసుకోవాలి. జాతకాలు చూసుకున్నప్పుడు ఇదేనండి. ఆ గ్రహాలు బాగున్నాయి, ఎందుకు జరగట్లేదు అన్నప్పుడు ఈ విధంగా ఇంటర్లింక్స్ ఉంటాయి. కారకుణ్ణి, ఆ రాశ్యాధిపతిని తీసుకుని మనం జాతకం చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. అలాగా చంద్ర నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో మీకు, ఆయన జాతక చక్రంలో కేంద్ర కోణాధిపతి అయితే యోగవంతమైన జాతకం. కేంద్ర కోణాధిపతి అవ్వకుండా చంద్ర నక్షత్రాధిపతి, మరి చంద్ర నక్షత్రాధిపతి కేతువు రాహు అయితే ఏంటంటే ఆర్ద్ర స్వాతి శతభిషంలో పుట్టి మక మూల అశ్వినిలో పుడితే చంద్ర నక్షత్రాధిపతి రాహుకేతువులకి ఇల్లు ఉండదు, కారకత్వం లేదు. మరి ఎలా అండి అన్నప్పుడు వాళ్ళు ఏ భావంలో స్థితి పొందారు? మరి రాహుకేతువులు అంటే ఉపచయాల్లో మంచి ఫలితాలు అందిస్తారండి. ఉపచయాల్లో ఉండి, ఓకే, ఏ ఉపచయంలో ఉన్నారో ఆ భావకారకుడు కూడా యోగకారకుడు. ఆ భావకారకుడు బాగుంటే ఇది అమోఘమైన యోగవంతమైన ఒక రాజకీయం వెలిగే జాతకం. అట్లా ఉంటుందన్నమాట. అంటే జన్మ నక్షత్రాధిపతి ఇచ్చే రాజయోగాలు, ధనయోగాలు ఇస్తాయి బాగుంటే. అట్లాగే కష్టాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరి జాతకంలో నక్షత్రాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే చికాకులు వచ్చినప్పుడు ఈశ్వరుడికి మీ జన్మ నక్షత్రం రోజు అభిషేకం చేయించుకోవాలి. అలా చేయించుకున్నట్లయితే ఎలాంటి దోషాలున్నా పోతూ ఉంటాయి. మరి మా జన్మ నక్షత్రాధిపతి మాకు తెలుసండి, ఆయన జాతకాల్లో ఎలా ఉన్నారో మాకు తెలీదు, మాకు చూసుకోవడం రాదు. చూసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. చూసుకోవడం రాదు ఎట్లాగండి అని క్వశ్చన్ వేస్తే, అందుకే ప్రతి నెల
మీరు క్యాలెండర్ తీసుకుంటే మీ జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో రాసుకోండి. మీ జన్మ నక్షత్రం ఎందుకంటే పలానా రోజు నక్షత్రం ఇది ఉంది, ఈ రోజు ఏ నక్షత్రం ఉంది, ఇవాళ నేను ఈ వీడియో చేసింది ఒక రోజు అవుతుంది, పెట్టేటప్పటికి ఒక రోజు అవుతుంది. ఒక 2 రోజుల తర్వాత వచ్చింది అనుకోండి మఖా నక్షత్రం, ఉబ్బ నక్షత్రం ఏదో వస్తుంది. ఇప్పుడు 2 రోజుల తర్వాత ప్రజెంట్ పునర్వసు నక్షత్రం, రేపు ఆశ్లేష, మక్కా, పుబ్బ ఇట్లా వస్తాయి. అలా మీ జన్మ నక్షత్రం ఏంటయిందో ఆ రోజు ఆ డేట్ రోజు మీరు క్యాలెండర్లో చూస్తే నక్షత్రం ఎంతవరకు ఉంది, మధ్యాహ్నం వరకు ఉందా, రాత్రి వరకు ఉందా, ఏదో ఇస్తారు కదా, చూసుకుంటే జన్మ నక్షత్రం ప్రొద్దున్నకి ఉన్న సమయానికి, ఎర్లీ మార్నింగ్ ఉన్న సమయానికి మీరు ఆ రోజు ఏ రోజు అయిందో ఆ రోజు శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. చాలా 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 మంచి రెమెడీ ఇది. అందుకే జన్మ నక్షత్రం ఇచ్చే రాజయోగాలు, ధనయోగాలు, మరి ఇబ్బందులు. మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జన్మ నక్షత్రమే అడుగుతారు. జన్మ నక్షత్రం అడగగానే మీకు ఏళ్ళనాటి శని జరుగుతుందా, అష్టమ సేన, అర్ధాష్టమ సేన, అలాగే అష్టమ రాహువ, ఇట్లా ప్రతి అయ్యవారికి అంటే పూజారులకి అర్థమైపోతుంది జన్మ నక్షత్రం చెప్పగానే. ఎందుకంటే అందరికీ పూజారులు అన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ జాతకం వస్తుంది. ఇప్పుడు మఖా నక్షత్ర జాతకం అండి అని చెప్తాం మనం. మరి సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది కదా అంటే తెలిసిపోతుంది, ఎందుకు మీ నక్షత్రం చెప్పగానే. అందుకే దాన్ని బట్టి వాళ్ళు చదివే పద్ధతి, గోత్రనామాలు చదివినప్పుడు ఇవన్నీ చదువుతారు. అది జన్మ నక్షత్రం చెప్పగానే చేసే పని. మరి ఎంత జన్మ నక్షత్రంతోనే కూడి ఉంటే మరి జన్మ నక్షత్రాధిపతి జాతకంలో ఎలా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ చూసుకోండి. జన్మ నక్షత్రాధిపతి మీకు కేంద్ర కోణాధిపతి అయినా, కేంద్ర కోణస్థానంలో ఉన్న, పాపగ్రహ దృష్టి లేకుండా ఉన్న జన్మ నక్షత్రాధిపతి మీద అద్భుతమైన జాతకం అండి. జన్మ నక్షత్రాధిపతి పీడింపబడుతూ ఉంటే జాతకంలో ఇబ్బందులు అనేవి 100% ఉంటూ ఉంటాయి జీవితకాలం. అందుకే నక్షత్రాధిపతి ఏ రోజైతే మనకు ప్రతి నెల వస్తారో ఆ రోజు కంపల్సరిగా మీ పిల్లలకి, మీ భర్తకి, మీకు, మీ చూసే వీడియో మగవారైతే భార్యకి, పిల్లలకి, అమ్మా నాన్నకి, వీళ్ళకి జన్మ నక్షత్రం రోజు మనకి ఇంట్లో చికాకులు, ఆరోగ్యము, ధనము ఇట్లా చాలా చాలా ఉంటాయి కదా. ఉన్నప్పుడు డైరెక్ట్గా జన్మ నక్షత్రం ఏ రోజు వచ్చిందో క్యాలెండర్లో టిక్ పెట్టుకోవడం, ఆ రోజు ప్రొద్దున్నే శివునికి వెళ్ళి అన్నీ ఆ శివుని ఆధీనంలోనే ఉంటాయి. మన గ్రహాలన్నీ శివుని ఆధీనంలోనే ఉంటాయి. అందుకని శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి. విష్ణాలయాల్లో అంటే నవగ్రహాలు ఉండవు. కొన్ని ఇప్పుడు ఉడిపి క్షేత్రంలో 9 కిటికీకి 9 కన్నాలు ఉంటాయి, అది నవగ్రహాలకి సంబంధించింది. అక్కడ అలా చూడటం వల్ల దోషాలు పోతాయి మనకి అని చెప్తారు. ఇట్లాగా శివాలయంలో అయితే నవగ్రహాలు ఉంటే నవగ్రహ పూజలు చేయించుకుంటారు, శివుడికి అభిషేకం చేయించుకుంటారు. అంటే జన్మ నక్షత్రం రోజు మీరు భగవదారాధనలో ఉంటే 100కి 100% చికాకులు తెలుగుతాయండి. ఇది చాలా చాలా చిన్న రెమెడీ అండి, కానీ పెద్ద లాభం. అందుకనే జన్మ నక్షత్ర అధిపతి రాజయోగం ఎలా ఇస్తారంటే కేంద్ర కోణాల్లో ఉన్న మంచి యోగము, కేంద్ర కోణాధిపతి అయినా మంచి యోగము, పాపగ్రహ దృష్టి లేకుండా, కలయిక లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఉంటే ఇబ్బందులు అనేది మీరు అనుభవిస్తున్న ఇబ్బందులు మీకే తెలిసిపోతాయి. అందుకని జన్మ నక్షత్రాధిపతి ఎలా ఉన్నారు జాతకంలో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చూసుకుని సింపుల్ మీ నక్షత్రాధిపతి 12 భావాలలో ఎక్కడ ఉన్నారు, 1 పాపస్థానాల్లో ఉన్నారా, శుభస్థానాల్లో ఉన్నారా, పాపగ్రహ వీక్షణలో ఉన్నారా, శుభగ్రహ వీక్షణలో ఉన్నారా, అది జన్మ నక్షత్రాధిపతికి జాతక చక్రంలో కేంద్ర కోణాధిపత్యం వచ్చి శుభస్థానాల్లో ఉంటే వీరిదే 100% రాజధనయోగాలు కలిగిన రాజు అంటేనే అర్థమైపోతుంది. 10 మందిని పోషించగలే అంటే శాసించగలే శక్తి రాజుకుంటుంది. అట్లా ఉంటుంది జన్మ నక్షత్రాధిపతి యొక్క ఇచ్చే యోగాలు. ఇంత అంతా కావు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.